నుంచి హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు పొట్టి శ్రీరాములు గారికి 50 అడుగుల పైన వారి విగ్రహానికి ఈరోజు జనసేన నాయకులందరం వచ్చి వారికి నివాళులు అర్పించాలని చాలా నెలల నుంచి అనుకుంటా ఉన్నాం. కానీ దానికి ఒక సిగ్నిఫికెన్స్ ఉండాలి, దానికి ఒక ప్రత్యేకత ఉండాలని అనుకున్నాం. వారి త్యాగం ఒక ఆంధ్రప్రదేశ్కే కాదు, భారతదేశం మొత్తం దేశ విభజన జరిగిన తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్రాలకి అన్ని ప్రాంతాల్లో అన్ని రాష్ట్రాల్లో ఉన్న ఆ ఉద్యమాలకి వారి బలిదానం ఒక క్లియర్ కట్ సందేశం ఇచ్చింది. తద్వారా భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. దురదృష్టం, ఒక మహానాయకుడు బలిదానాలు చేసిన వ్యక్తులు మహానుభావులందరినీ కుల చట్టాల్లో ఇరికించడానికి బంధించడానికి మన సగటు రాజకీయ ఆలోచన విధానం వీళ్ళని ఒక ప్రత్యేకమైన కుల చట్టంలో బిగించాలని చూస్తారు. అలాంటిది ఏ రోజు కూడా ఈరోజు ఇన్ని కులాల సమూహాలు ఇవన్నీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి అంటే, ఒక ఉనికి ఏర్పడింది వారందరికీ అంటే అది పొట్టి శ్రీరాములు గారి బలిదానం. ఈ సందర్భంలో ఎప్పటి నుంచో మనకి ఈ కులాల కొట్లాటలనే దేశం అంతా, ప్రత్యేకించి దక్షిణ భారతం, గట్టు ఆంధ్రప్రదేశ్లో మరి ప్రత్యేకించి తెలంగాణలో ఇంకా తెలంగాణ నినాదం ఉంది, తెలంగాణ ఉనికి ఉంది, తెలంగాణ భావోద్వేగం ఉంది. ఆంధ్రప్రదేశ్కి మంచి వచ్చాడో కానీ ఆంధ్ర అనే ఉనికి అయితే లేదు. ఆంధ్రప్రదేశ్కి ఉనికి ఇచ్చిన మహానుభావుడిని ఒక కులాన్ని కట్టేశాం. అది ఇంకా బాధేస్తూ ఉంటుంది. అలాగే కాస్ట్ బేస్డ్ మూమెంట్స్ వచ్చినాయి, సోషల్ మూమెంట్స్ వచ్చినాయి. రామ్ మనోహర్ లోహియా గారు లాంటి కాస్ట్ ఇన్ ఇండియా ఎలా ఉండాలి, ఏం చేయాలి, భవిష్యత్తు ఎలా నిర్మాణం జరగాలి, రాజకీయ నిర్మాణాలు ఎలా జరగాలి, అంబేద్కర్ గారు కోరుకున్న అనలైజేషన్ ఆఫ్ కాస్ట్, కుల నిర్మూలన, ఇవన్నీ జరుగుతాయో లేదో నిజంగా తెలియదు. కానీ వీఆర్ ఆల్ ఇంటర్డిపెండెంట్, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడ్డాం. మరి 98 దశకం నుంచి 2004 వరకు కుల దోషణలు ఎక్కువైపోయింది పాలిటిక్స్లో. ఏ స్థాయికి ఎక్కువైపోయినాయి అంటే, దాని పీక్ వైసీపీ వచ్చిన తర్వాత ఇంకా జర్నలిస్ట్లో కూడా కులాలతో తిట్టడం ప్రారంభించేశారు. ఇంకా అది పరాకాష్ట. అంటే ఈ స్థాయికి మనందరం దిగజారిపోతే, అంటే ఒక నాయకుడు తప్పు చేస్తే, లేదంటే అంటే ఏ స్థాయికి వెళ్ళిపోయినాయి అంటే ఇవన్నీ లేట్ 98 నుంచి కానీ 2004-05 తర్వాత ఇంకా కుల దూషణలో ఏ స్థాయికి వెళ్ళిపోయినాయి అంటే, ఒక సెన్సిటివ్ ఇష్యూస్లో తోసారు. ఇష్యూస్ని డైవర్ట్ చేయడానికి, ఒక తప్పు జరిగింది ఎవరైనా లేవనెత్తితే ఆ వ్యక్తిని కుల దూషణలతో తిట్టడం, ఏదైనా మాట్లాడితే సెన్సిటివ్గా అయిపోవటం, వీటన్నిటికీ ఎక్కడ మేము చరమాంకం పలకాలనుకున్నాం. ఇది జనసేన మూల సిద్ధాంతంలో ఒకటి కులాల ఐక్యత. అంబేద్కర్ గారు చెప్పినట్టు కుల నిర్మూలన జరుగుద్దో లేదో మాకు తెలియదు, కానీ కులాల ఐక్యత, కులాల ఇంటర్డిపెండెన్సీ, పరస్పర సహకారం చాలా చాలా అవసరం. ఈ ఒరవడి కనుక కొనసాగితే అడ్మినిస్ట్రేషన్ కూడా చాలా కష్టం అయిపోతుంది. ఒక వ్యక్తి తప్పు చేస్తే ఆ వ్యక్తిని నిందించాలి, కానీ ఎంటైర్ కులాన్ని నిందించే పరిస్థితులు. అసలు వైసీపీ ఏ స్థాయిలో ఉంది అంటే, గతంలో చూస్తే ఒక ఎమ్మెల్సీ హత్య చేసి ఒక దళిత కులానికి చెందిన యువకుడిని హత్య చేస్తే, అది ఏ గొడవలైనా ఎన్ని పక్కన పెడితే
శవాన్ని ట్యాక్సీలో పెట్టి ప్యాక్ చేస్తే వాళ్ళని వీళ్ళు వెనకేసుకొస్తారు. అక్కడ మళ్ళీ ఒక దళిత సంఘాలు కూడా మాట్లాడడం మళ్ళీ. అలాగే డాక్టర్ సుధాకర్ గారిని కరోనా టైంలో చంపేస్తే, ఆయన్ని మానసికంగా హింసించి చంపేస్తే మళ్ళీ అక్కడ ఏ సంఘాలు మాట్లాడడం. అసలు ప్రతిదానికి కూర్చోబెట్టి సంఘాలు పెట్టుకొని సంఘాల నాయకులు బాగుపడుతున్నారేమో లేదో మాకు తెలియదు, కానీ ఆ కులాల ప్రజలు మటుకు చాలా ఇబ్బందులు పడతాను, చాలా బాధపడతాం, అభివృద్ధికి అయితే నోచుకోవట్లేదు. ఇంకెక్కడో ఈ మధ్యన మరీ తెగించేసి తెగించి వీళ్ళకి అధికారం పోగానే ఇంకా ఇష్టారాజ్యంగా తిట్టడం, కుల దోషణలు, కులాల పేర్ల మీద మాట్లాడటం, ఇవన్నీ ఎక్కడో చరమాంకం పలకాలనిపించింది. మేమందరం కూర్చున్నాం. ఇక్కడున్న దాదాపు కీలకమైన 54 మంది మా ఎమ్మెల్యేస్ ఉన్నారు, ఎంపీస్ ఉన్నారు. మేమందరం అన్ని విభిన్నమైన కులాల నుంచి, కానీ మేమందరం భారతదేశానికి, ఆంధ్ర రాష్ట్రానికి, తెలుగు జాతి ఉనికికి, భారతదేశ సమగ్రతకి మేమందరం ప్రతిబింబం. ఇక్కడున్న ఒక్కొక్క గెలిచిన ఎమ్మెల్యేలు కావచ్చు, పదవులు ఇచ్చిన వాళ్ళు కావచ్చు, మిగతా కులాలు ఒక కులం మీద బేస్ అవుతుంది పాలిటిక్స్. సౌత్లో మా వంశీకృష్ణ యాదవ్ గారు గెలిచిన, అది అన్ని కులాల సహకారం ఉంటే నేను ఎమ్మెల్యే అవుతారు. నాయకర్ గారు కావచ్చు, బోలిశెట్టి శ్రీను గారు కావచ్చు, ఇలా ప్రతి ఒక్కరు పేరు పేరున చెప్పుకోండి. దీనికి ఎక్కడో ఇంకా మేము ఈ ప్రత్యేకించి అధికారంలో లేని వాళ్ళు కావచ్చు, మిగతా అన్ని స్థాయిలో కావచ్చు, ఎక్కడో చోట దీనికి ఒక చరమాంకం పలకాలి, కొత్త విధానం తీసుకురావాలి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో దాదాపు 13 లక్షల మంది పట్టుబద్దులై నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. ఇలాంటి విషయాల మీద పట్టించుకోకుండా అభివృద్ధికి ఏం చేయాలని ఆలోచన చేయకుండా ఈ కుల దూషణలు, ఇలాంటి విద్వేషాలు, వీటన్నిటికీ ఎక్కడ చరమాంకం పలకాలి. మా పార్టీ తరపు నుంచి, జనసేన పార్టీ తరపు నుంచి మేము ఆ ఇనిషియేటివ్ మేము తీసుకోవాలి. మేమందరం సమిష్టిగా నిర్ణయం తీసుకున్నాం. మొన్న 2 days ఏం సార్, 3 రోజుల క్రితం మేమందరం అసెంబ్లీ అయ్యాం. పార్టీ ఆఫీస్లో నాయకులందరూ వచ్చారు. మేమేం నిర్ణయించుకున్నామంటే, ఎవరు మాట్లాడినా సేనాగళం అన్న ఈ కమిటీ ఏ కులం మాట్లాడినా, ఎవరు మాట్లాడినా అందరూ సమిష్టిగా మాట్లాడతారు, దాని మీద స్పందిస్తారు. ఒక్కొక్క కులాన్ని దూషించడం మొదలు పెడితే ఐసోలేట్ చేసి, ఇండివిజువలైజ్ చేసి, డివైడ్ అండ్ రూల్ లాగా మాట్లాడుతూ ఉన్నారు. దీనివల్ల ఏం జరుగుతుందంటే, కింద ప్రజలు ఒక అయోమయానికి గురయ్యి, కన్ఫ్యూజన్కి గురయ్యి, అభివృద్ధి వీటి గురించి ఆలోచించడం మానేసి ఎమోషనల్ గేమ్లోకి వెళ్ళిపోతున్నారు, వీళ్ళ ట్రాప్లోకి. సో దాన్ని మేము బలంగా ఎదుర్కోవడానికి ఈ రోజున ఈ సేనాగళం అనే కమిటీని, దీంట్లో అందరూ సీజన్డ్ అనుభవజ్ఞుల రాజకీయ నాయకులు ఉన్నారు, ఎమ్మెల్యేస్ ఉన్నారు, అందరూ జీవితాలని, మన సామాజిక చైతన్యాన్ని గుండెల్లో నింపుకున్న వాళ్ళు, అన్ని కులాలు ఉన్నారు దీంట్లో. అందుకని మేము ఇంకా దీనికి చరమాంకం పలకాలి. దీనికి ఏ ఒక్క కులం మాట్లాడితే, ఒక కులం నాయకుడు మాట్లాడితే మళ్ళీ మిగతా పార్టీ నుంచి అదే కులం నాయకుల చేత మాట్లాడిస్తారు. దీనివల్ల ఏమైపోతుంటే వైరుధ్యాలు ఎక్కువైపోతూ ఉన్నాయి.